సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. రోహింగ్యాలు బంగ్లాదేశ్ కాడి నుంచి మహారాష్ట్ర కాడి నుంచి చివరికి పాత బస్తీ హైదరాబాద్లో కూడా ఈ రోహింగ్యాల సంఖ్య ఎక్కువ అవుతుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన సరిహద్దుల్లో నుంచి వచ్చిన శరణార్థులుగా మారి ఇక్కడ భారతదేశంలో అంతర్భాగం అయిపోయి ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చి చివరికి ఇక్కడ అశాంతి కలిగిస్తున్న వాళ్ళలో రోహింగ్యాలు ముందు వరుసలో ఉన్నారు. అటువంటిది ఎక్కువగా ఈ దేశంలో ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే కలకటాలో ఉన్నారు. ఈ రోహింగ్యాలు కాముగా వచ్చి ఉపాధి కోసం వచ్చి ఉపాధి చేసుకొని వాళ్ళ దేశం వెళ్ళిపోతే పర్లా, మన దేశంలో నిత్యం అశాంతి కలగజేసి పాకిస్తాన్కి సహకరిస్తున్న వాళ్ళు రోహింగ్యాలను మనం చూడవచ్చు. వీళ్ళ వల్లే అలజడులు అశాంతి కలుగుతుంది నిత్యం. మరి అటువంటిది మిగతా రాష్ట్రాలు పక్కన పెడితే ముఖ్యంగా మన హైదరాబాద్లో పాత బస్తీ బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో 9,000 మంది రోహింగ్యాలు ఉన్నారు. ఐడెంటిఫై అయిపోయింది. ఆ 9,000 మంది తమ బిడ్డలకి జనన ధృవీకరణ పత్రాలు ఎక్కడ తీసుకుంటున్నారు? భారతీయులుగా పుట్టినట్టుగా తీసుకుంటున్నారు. అంటే భారతదేశంలో ఉన్న అన్ని రకాల సర్టిఫికెట్స్ ఇక్కడికి వచ్చేటట్టు చేసుకుంటున్నారు. దీన్ని డబ్బులకు ఆశపడి కొంతమంది మన ఉద్యోగస్తులే ఇస్తున్నారంటే మన వైద్య శాఖలో కావచ్చు, ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఎన్ఐఏ పసిగట్టింది. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎప్పటికప్పుడు భారతదేశాన్ని పరిరక్షించడమే వాళ్ళ బాధ్యత. కాబట్టి ఉగ్రవాద మూలాలు, ఉగ్రవాద ఇన్సిడెంట్స్ దేశంలో ఎక్కడ జరిగినా దానికి మూలాలన్నీ కూడా హైదరాబాద్లో పాత బస్తీ అంటారు. మరి అటువంటి పాత బస్తీలో మనం గోకుల్ చాట్, లుంబిని పార్క్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి బొమ్మ పేళ్ళు ఇప్పటికీ మనం మర్చిపోలేం. అటువంటిది ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ జరగల. మూలాలు ఎవరున్నా కానీ దాన్ని ఉగ్రవాదులు ప్రేరేపించే వాళ్ళు ఎవరున్నా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేస్తున్నారు. దాంట్లో ముందుగా ఉండే సంస్థ ఎన్ఐఏ. మన హైటెక్ సిటీ సమీపంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది. వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులకి, వైద్య శాఖ అధికారులకు కూడా నివేదిక ఇచ్చారు. 9,000 మంది రోహింగ్యాలు హైదరాబాద్లో నివసిస్తున్నారు. వాళ్ళు నివాసం వచ్చి శరణార్థులుగా ఉండి వాళ్ళ జీవనోపాధి కోసం పనులు చేసుకుంటే పర్లా, కానీ ఇక్కడ వాళ్ళ పిల్లలను కూడా ఇక్కడే పుట్టినట్టుగా భారతీయులుగా, మన భారతీయులు దాదాపు 145 కోట్ల మంది జనాభాతో ప్రపంచంలోని చైనాను మించిపోయి నెంబర్ 1 పొజిషన్లో జనాభాలో ఉన్నాం. మన దేశ జనాభాని, మన దేశ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు మన దేశంలో ఉన్న పౌరులకి రావాలి, కానీ పక్కనున్న దేశం నుంచి వచ్చి చొరబాటుకు ద్వారా రావటం కావచ్చు, వేరే ద్వారా ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ భారతీయులుగా వాళ్ళని మన యంత్రాంగం గుర్తించేటట్టు చేయటం అనేది కరెక్ట్ కాదనేది అందరి అభిప్రాయం. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వైద్య శాఖ అధికారులు కావచ్చు, పాత బస్తీలోని వివిధ శాఖల అధికారులు కావచ్చు, ఈ పాత బస్తీలో బాలాపూర్లో 9,000 శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్న ఈ రోహింగ్యాల పిల్లలకి అక్రమంగా వీళ్ళు భారతదేశంలో పుట్టినట్టుగా జనన ధృవీకరణ పత్రాలు ఇవ్వటం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన బిడ్డలకు మనం మోసం చేస్తున్నట్టే. ఇప్పుడు మనం భారతీయులం గర్వంగా చెప్పుకుంటాం, భారతదేశం చాలా గొప్ప దేశం, భారతదేశంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా ఇండియా ఎమర్జ్ అవుతుంది. మనం అంతా చూడొచ్చు. ఆర్థికంగా జపాన్ కూడా దాటిపోయి 4th ప్లేస్లో మనం ఉన్నాం. నెంబర్ 1 కంట్రీగా 2047 నాటికి వికసిత భారత్గా రూపాంతరం చెందాలని మోదీ గారి ఆకాంక్ష, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల ఆకాంక్ష. మరి అటువంటి సమయంలో మన హైదరాబాదు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. 1 కోటి మంది పైన జనాభా ఉన్నారు. మిక్స్డ్ కల్చర్, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నివసిస్తున్నారు. అన్ని రకాల వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది హైదరాబాదు. అటువంటి హైదరాబాద్లో రోహింగ్యాలు మాటున వాళ్ళ బిడ్డలకి, ఎక్కడో పుట్టిన వాళ్ళకి ఇక్కడ ధృవీకరణ పత్రాలు ఇవ్వటం అనేది చాలా తప్పది. వాళ్ళు దానివల్ల ఏంటంటే మన భారతీయ పౌరులు, మన బిడ్డలే అన్యాయం అవుతారు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ శాఖలకి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి జర జాగ్రత్త, మీరు కూడా ఉప్పందించండి, పోలీసులకి సమాచారం అందించండి. ఇలా ఎవరైతే అక్రమంగా జన ధృవీకరణ పత్రాలు తీసుకుంటారో ఆ విషయాన్ని పోలీసులకి, కన్సల్ట్ డిపార్ట్మెంట్ హెడ్లకి తెలియజేయాల్సిన బాధ్యత హైదరాబాద్లోని ప్రతి పౌరుడికి ఉంది.